చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జొన్న కురుకొల గ్రామ సమీపంలో 2 రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు పశువుల కాపరులు గుర్తించారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. రైట్, ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మరి చిరుత సంచారం అక్కడ కలకలం రేపుతోంది. మరి చిరుతను బంధించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అటవీ అధికారులు అక్కడికి చేరుకొని ఉన్నారా? అయితే మనం చూస్తున్న చిత్తూరు జిల్లాలో కొంతకాలంగా చిరుతల హడావిడి ఎక్కువ కొనసాగుతుంది. ప్రధానంగా పలమనేరు కుప్పం ప్రాంతంతో పాటు ఇప్పుడు తాజాగా ఏదైతే ఉందో పూతలపట్టి నియోజకవర్గంలోని జొన్న కురుకుల అంటే తవనంపల్లి మండలంలో 2 రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు పశువుల కాపర్లు గుర్తించడం జరిగింది. గతంలో మనం ఇటీవల కాలంలో ఎక్కువగా తిరుమల ఏదైతే శేషాచల అడవుల్లో ఎక్కువ అక్కడ సంచరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇతర ప్రాంతాల వైపు కూడా చిరుతలు వస్తున్న పరిస్థితి. దీంతో అటవీ ప్రాంతాల ప్రజలు ఒకంత ఆందోళన గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే అటవీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. ఇక్కడికి అంటే భూములు ప్రత్యేకమైన ట్రాకింగ్ చేసే వ్యవస్థను తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ సమీప ప్రాంతాల ప్రజలను మాత్రం అటవీ అధికారులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తవనంపల్లి మండలం జొన్నకురుకుల ప్రాంతంలో 2 రోజులుగా చిరుత సంచరిస్తుండడం స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అటవీ అధికారులు మాత్రం ఎవరు భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. వాటిని సమీప ప్రాంతాల్లో రానివ్వకుండా జాగ్రత్త తీసుకుంటాం. ఇదే సమయంలో స్థానిక ఆయా అటవీ ప్రాంతాల ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి సూచనలు చేయడం జరుగుతోంది. హరిత, ఎస్ మధు, గతంలో అక్కడ చిరుత సంచరించడం ఏమన్నా జరిగిందా? అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏం చెప్తున్నారు అసలు దీనిపై? అంటే గతంలో మనం చూసాము, అంటే పర్టికులర్ జొన్న కురుకుల గ్రామమే కాకుండా మిగతా ప్రాంతాల్లో సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయి. గతంలో అటవీ అధికారులు కూడా చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండాలని. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే చిరుత సంచరిస్తున్నట్లు మనకు ప్రచారం జరుగుతుందో స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం జొన్నకురుకుల ప్రాంతంలో ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఆ సమీప ప్రాంతాల్లో గతంలో సంచరించినట్లు సమాచారం అయితే ఉంది. ఈ మేరకు అటవీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. హరిత, ఎస్ మధు, ఇప్పుడు ఈ చిరుత అనేది ఎన్ని రోజుల క్రితం గుర్తించారు? మరి అటవీ అధికారులు అయితే ఏం చెప్తున్నారు? మరి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు చిరుతను బంధించేందుకు? అంటే ఇప్పుడు చిరుత 2 రోజులుగా సంచరిస్తున్నట్లు కేవలం ఇది ఎవరైతే అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారో పశువుల కాపర్లు, పశువులు తోలుకొని మేకలు, గొర్రెలు, అలాగే ఆవులు ఇలాంటివి వాళ్ళు గుర్తించినట్లు మనకు సమాచారం అందడం జరిగింది. ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో ధైర్యంగా ఆ దృశ్యాలను చిత్రీకరించడం జరిగింది. మనం ఏదైతే ప్రస్తుతం విజువల్ చూస్తున్నామో దాన్ని చిత్రీకరించారు. అటవీ అధికారులకు ఇదే సమాచారం అందించడం జరిగింది. వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే మనం అటవీ అధికారులు మాట్లాడడం జరిగింది. అయితే మేము ట్రాకింగ్ అంటే వ్యవస్థను పెట్టాము, అటవీ సిబ్బందిని అప్రమత్తం చేశాము. మళ్ళీ కనిపిస్తే కదా వాటిని ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా బంధించాలి, ఇలాంటి అంశాల మీద ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ మధు.